అందరికీ నమస్కారం. నాకు ఈ అవకాశం ఇచ్చిన గౌరవనీయులైన కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, హరీష్ గారికి నమస్కారాలు. జూబ్లీ హిల్స్ ప్రజలంటేనే ఒక కుటుంబం అని గోపన్న ఎప్పుడు చెప్పేవాళ్ళు. మీ గోపన్న గోపీనాథ్ గారు ఎప్పుడు మహిళలకు అండగా ఉండేవాళ్ళు, సొంత ఆడబిడ్డలాగా చూసుకునేవాళ్ళు. ఏ కష్టం వచ్చినా అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా అన్నా అని పిలిస్తే మీ అందరి మధ్యలోకి వచ్చి నిలబడి సమస్య పరిష్కరించేవాళ్ళు. గోపన్నకి ఎప్పుడు మీ గోపన్నతో మీరు అండగా ఉండి అన్ని సమస్యలు పరిష్కరించుకునేవాళ్ళు. నన్ను కూడా మీ ఇంటి ఆడబిడ్డలా అనుకొని నాకు అండగా ఉండి ముందుకు నడిపించాలని, మీ అండదండలు ఆశీస్సులు ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. ఈ కష్ట సమయంలో మీరందరూ నాకు అండగా నిలబడ్డారు. అదే అండగా ఇక ముందు కూడా ఉండాలని కోరుకుంటున్నాను. మీరు ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు. పార్టీ మీకు అండగా ఉంటుంది. జై కేసీఆర్, జై తెలంగాణ, జై గోపన్న. अंदर बावनरा आप सभी भाई लोग बहन लोग सब ठीक है क्या? కొడుతున్నమా జూబ్లీస్ మళ్ళీ ఒక్కసారి గట్టిగా జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం. కారు గుర్తుకే ఒక్కసారి కారు గుర్తు కొట్టేసిన వాళ్ళందరూ చేయలేవట్టండి ఒకసారి గట్టిగా. పిడికిలి పిడికిలి చెయ్యి అంటే మొండి చేయి కాదు, మొండి చేయి డేంజర్. పిడికిలి పిడికిలి రెండు పిడికిల్లో दोनों हाथ उठाइए. जय तेलंगाना. కారు గుర్తుకే మాగంటి సునీత గోపీనాథ్ గారి కారు గుర్తుకే. మరి నేను వచ్చిన పని అయిపోయింది, పోవాలనా? ఇక్కడికి విచ్చేసిన గౌరవనీయులు మీ అందరి ఆశీస్సులతో 14 నవంబర్ నాడు మాగంటి గోపీనాథ్ గారి సతీమణి కాబోయే జూబ్లీ హిల్స్ నియోజకవర్గ శాసనసభ్యురాలు సోదరి శ్రీమతి మాగంటి సునీత గోపీనాథ్ గారికి, అట్లాగే వేదిక పైన ఉన్న వారి కుటుంబ సభ్యులు మాగంటి గోపన్న బిడ్డలు అక్షర, దిశర, వాళ్ళ అబ్బాయి వాత్సల్య, అట్లాగే మా తమ్ముడు జూబ్లీ హిల్స్ మాజీ శాసనసభ్యుడు వాళ్ళ కాలికి బల్పం కట్టుకొని సునీతమ్మ గెలుపు కోసం తిరుగుతున్న సోదరుడు పీజేఆర్ వారసుడు విష్ణువర్ధన్ రెడ్డి గారికి, అట్లాగే ఈరోజు షేక్పేట్లో ఇంత పెద్ద ఎత్తున ఇక్కడికి విచ్చేసిన ఆడబిడ్డలందరికీ, अन्नादम्मुलंदरिकी, जितने भी भाई बहन आप लोग यहाँ पे इतनी बड़ी तादाद में यहाँ पे शामिल है, आप सभी भाइयों को, बहनों